నమస్తే, దిస్ ఈస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర మీడియా సినీ ముచ్చట. దేవరకు ఆచార్య దెబ్బ. ఆ నటుల్ని ఎందుకు పక్కన పెట్టారు? ఒకే స్టేజ్ మీద ఎన్టీఆర్, బన్నీ. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కూడా ఇదే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆచార్య సినిమాతో షాక్ తిన్న కొరటాల శివ ఈసారి ఎలాగైనా దేవరతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే గ్లిమ్స్ 3 పాటలు బయటికి వచ్చాయి. అనిరుద్ సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా దేవరకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దేవర సినిమాను ఆచార్య ఫీవర్ వెంటాడుతోంది. ఎందుకంటే చిరంజీవి, కొరటాల శివ కెరియర్లో ఆచార్య అతిపెద్ద ఫ్లాప్గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో భయపడుతున్న కొరటాల శివ ఆచార్యలో నటించిన నటుల్ని దేవరలో తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పుష్పరాజ్, బన్నీ వస్తున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు బన్నీకి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు బావా బావా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు తమ పుట్టినరోజుకు సోషల్ మీడియాలో ఒకరినొకరు విషెస్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉన్నది అన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.